హ్మ్. ఒకే రోజు ఒకే నగరంలో ఇద్దరు వ్యక్తులు పూర్తిగా వ్యాపారంలో నష్టపోయారనుకుందాం. అంటే వాళ్ళ బ్యాంక్ ఖాతాల మొత్తం సున్నాకి పడిపోయాయి. రైట్. అది చాలా దారుణమైన పరిస్థితి కదా. అవును. కాని ఇక్కడ ఒక వ్యక్తి ఏమో ఇక నా జీవితం అయిపోయింది అని కుంగిపోయి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాడు. హ్మ్. కాని రెండో వ్యక్తి మాత్రం ఇది నా జీవితంలో నేను నేర్చుకున్న అతిపెద్ద పాఠం, మళ్ళీ మొదట్నుంచి మొదలుపెట్టి ఇంతకంటే పెద్ద సామ్రాజ్యాన్ని నిర్మిస్తాను అని అడుగులు వేస్తాడు. ఎగ్జాక్ట్లీ. ఇద్దరికీ ఎదురైన పరిస్థితి ఒక్కటే. అంతే కదా. మరి ఒకరిని పాతాళానికి మరొకరిని శిఖరానికి నడిపించిన ఆ అదృశ్య శక్తి ఏమిటి? అదృష్టమా? తెలివితేటలా? బేసిక్గా అవేమీ కాదుగదా. కాదు. ఆ అదృశ్య శక్తి వారి అంతర్గత స్థితి. అంటే ఆ పరిస్థితికి వాళ్ళిచ్చుకున్న అర్థమన్నమాట. కరెక్ట్. సాధారణంగా మనం విజయం గురించి మాట్లాడేటప్పుడు ఎవరో ఒకరు అనుకున్నది సాధిస్తే వాళ్ళకి మంచి బ్యాక్గ్రౌండ్ ఉంది అనో లేదా టాలెంట్ అనో ముద్ర వేసేస్తాం. అవును, చాలా ఈజీగా అలా అనేస్తాం. కాని వాస్తవానికి ఆ పైకి కనిపించే విజయాల వెనుక ఒక ఖచ్చితమైన అనాలిసిస్, ఒక సైన్స్ ఉంది. ఇది అదృష్టం మీద ఆధారపడిన ఆట కాదు. ఖచ్చితంగా. సో ఈనాటి మన లోతైన విశ్లేషణకు స్వాగతం. ఈరోజు మనం టోనీ రాబిన్స్ రాసిన చాలా ఫేమస్ బుక్ అన్లిమిటెడ్ పవర్లోని అత్యంత కీలకమైన ఆలోచనలను లోతుగా మాట్లాడుకోబోతున్నాం. అవును, ఈ పుస్తకం చాలా పవర్ఫుల్ మెసేజ్ ఇస్తుంది. చాలామంది తమ జీవితాన్ని మార్చుకోవడానికి ఒక సరైన సమయం కోసం లేదా ఎవరైనా వచ్చి మోటివేట్ చేస్తారేమో అని లైఫ్ లాంగ్ వెయిట్ చేస్తూ ఉంటారు. అంటే ఒక మిరాకిల్ జరుగుతుందని చూస్తుంటారు కదా. ఎగ్జాక్ట్లీ. కాని నిజానికి ఎప్పుడైతే మనం ఇకపై ఉన్నచోటే ఉండిపోకూడదు అని బలంగా నిర్ణయించుకుంటామో ఆ క్షణమే మార్పు మొదలవుతుంది. అవును, ఆ నిర్ణయం వెనుక ఉన్న మెకానిజం ఏమిటో, సక్సెస్ అయిన వ్యక్తుల మైండ్ వైరింగ్ ఎలా ఉంటుందో ఈ విశ్లేషణలో తెలుసుకుందాం. ఎందుకంటే సక్సెస్కి ఒక ఫార్ములా ఉందంటారు కదా. అవును, మనం దేనికోసమైతే వెయిట్ చేస్తున్నామో ఆ శక్తి మన బయట ఎక్కడా లేదు. విజయం సాధించిన ప్రతి వ్యక్తి ఒక నిర్దిష్టమైన మానసిక మరియు శారీరక ప్యాటర్న్స్ని పాటిస్తాడు. ఓకే, సరే, దీన్ని కొంచెం వివరంగా చూద్దాం. బేసిక్గా బాహ్య ప్రపంచంలో విజయాలు సాధించటానికి ముందు మన లోపల ఉన్న బ్యాటరీ ఎలా పనిచేస్తుందో అర్థం చేసుకోవాలి కదా. కరెక్ట్. అంటే ఉదాహరణకు మనం ఒక అత్యంత ఖరీదైన అత్యాధునికమైన స్మార్ట్ ఫోన్ కొన్నాము అనుకుందాం. అందులో బెస్ట్ కెమెరా, పవర్ఫుల్ ప్రాసెసర్ అన్నీ ఉన్నాయి. కానీ అందులో బ్యాటరీ పర్సెంటేజ్ 0 అయితే ఆ ఫోన్ వల్ల ఏమైనా ఉపయోగం ఉంటుందా? అస్సలుండదు. అది జస్ట్ ఒక డబ్బా అన్నమాట. ఎగ్జాక్ట్లీ. మనిషి పరిస్థితి కూడా అంతే. మనకి ఎన్ని స్కిల్స్ ఉన్నా, ఎంత టాలెంట్ ఉన్నా, సరైన ఎనర్జీ అంటే సరైన భావోద్వేగ స్థితి లేకపోతే ఏమీ చేయలేం. రైట్. ఈ పుస్తకంలో చెప్పిన ఒక విషయం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది. ఒకే వ్యక్తి, ఒకే వాతావరణం, ఒకే రకమైన నైపుణ్యాలున్నప్పటికీ ఒకరోజు కష్టమైన పనులు కూడా చాలా సులభంగా చేసేస్తాడు, మరో రోజు చిన్న సమస్యలు కూడా అతనికి కొండలా కనిపిస్తాయి కదా. అవును, ఇది మనందరికీ జరుగేదే. దీనికి కారణం ఆ క్షణంలో వాళ్ళ ఎమోషనల్ స్టేటే కదా. అసలు ఇది ఎలా పనిచేస్తుంది? దీన్ని మనం కొంచెం సైంటిఫిక్ కోణంలో చూడాలి. మన ఎమోషన్స్ కేవలం గాలిలోంచి పుట్టుకురావు కదా, వాటికొక బయోలాజికల్ బేస్ ఉంటుంది. ఓహో, అంటే ఫిజికల్గానా? అవును. ప్రపంచంలో అతిపెద్ద శక్తి డబ్బు కాదు, కేవలం కష్టపడి పనిచేయడం కూడా కాదు. సొంత మానసిక స్థితిని నియంత్రించగల సామర్థ్యమే అత్యంత గొప్ప శక్తి అని టోనీ రాబిన్స్ అంటారు. వావ్. ఎందుకంటే మనం మానసిక స్థితి మారినప్పుడు మన నరాలు, కండరాలు, మెదడులోని రసాయనాలు అన్నీ దానికి తగ్గట్టుగా రెస్పాండ్ అవుతాయి. అంటే లైక్ మన బాడీ లాంగ్వేజ్ లాగానా? ఎగ్జాక్ట్లీ. మనం ఎప్పుడైతే భయంతో లేదా బాధతో ఉంటామో మన భుజాలు కిందికి వాలిపోతాయి, శ్వాస తీసుకునే వేగం తగ్గుతుంది, చూపు కిందికి ఉంటుంది. అవును, ఆటోమేటిక్గా అలా జరుగుతుంది. ఇదంతా బ్రెయిన్కి ఒక సిగ్నల్ ఇస్తుంది, మనమిప్పుడు ప్రమాదంలో ఉన్నాం లేదా చాలా వీక్గా ఉన్నామని. ఓ. వెంటనే మెదడు కార్టిసోల్ లాంటి స్ట్రెస్ హార్మోన్లను రిలీజ్ చేస్తుంది. ఆ క్షణంలో మన స్కిల్స్ ఏవీ బయటకు రావు, మనం బ్లాంక్ అయిపోతామన్నమాట. అంటే మన శరీరం ఎలా ఉంటే మెదడు అలా నమ్ముతుందన్నమాట. ఇది నిజంగా చాలా విచిత్రంగా ఉంది. మరి దీని అర్థమేమిటి? మనం కావాలని మనం నిలబడే తీరును మారిస్తే లోపల ఫీలింగ్ కూడా మారిపోతుందా? 100% మారుతుంది. దీన్నే వాళ్ళు మోషన్ క్రియేట్స్ ఎమోషన్ అంటారు. మోషన్ క్రియేట్స్ ఎమోషన్. ఇంట్రెస్టింగ్. అవును. ఎవరైనా సరే
కావాలని తమ భుజాలను వెనక్కి పెట్టి తల పైకెత్తి లోతుగా గాలి తీసుకుంటూ ఒక బలమైన అడుగులతో నడవడం మొదలుపెడితే అలా చేస్తే కేవలం 2 నిమిషాల్లో వారి బ్రెయిన్ కెమిస్ట్రీ మారిపోతుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచే టెస్టోస్టిరాన్ లెవెల్స్ పెరిగి ఆ స్ట్రెస్ హార్మోన్ లెవెల్స్ తగ్గిపోతాయి. వావ్! ఇన్స్టంట్ రిజల్ట్ అన్నమాట. అవును. ఆ శారీరక భంగిమ మెదడుకు నేను సమర్థుడిని అనే ఒక స్ట్రాంగ్ సిగ్నల్ని పంపుతుంది. విజయవంతమైన వ్యక్తులు సరైన మూడ్ వచ్చే వరకు ఖాళీగా కూర్చోరు. వాళ్ల దేహభాషను మార్చడం ద్వారా ఆ మూడ్ను వారే స్వయంగా క్రియేట్ చేస్తారు. అది నిజంగా ఒక బయోలాజికల్ హ్యాక్ లాంటిది. సరే, మనం మన శరీరాన్ని నియంత్రించడం నేర్చుకున్నాం, కానీ ఇక్కడే అసలైన ఆసక్తికరమైన విషయం ఉంది. బయట ప్రపంచంలో జరిగే సంఘటనలను మనం ఎలా ఫిల్టర్ చేస్తాం అనేది ఇంకొక పెద్ద సవాల్ కదా. అవును, ఖచ్చితంగా. ఇందాక మనం మాట్లాడుకున్న దివాలా తీసిన 2 వ్యక్తుల ఉదాహరణే తీసుకుందాం. సంఘటన ఒకటే, ఇద్దరికీ డబ్బులు పోయాయి. కానీ ఒకరు నా జీవితం నాశనమైపోయింది అని కుప్పకూలిపోతారు. మరొకరు ఇది నాకు ఒక విలువైన పాఠం అని మళ్లీ నిలబడతారు. ఆ తేడా ఎక్కడినుంచొస్తుందంటారు? ఇది ఒక ముఖ్యమైన ప్రశ్నను లేవనెత్తుతుంది. ఆ తేడా మన అంతర్గత నమ్మకాల నుండి, అంటే మన బిలీఫ్స్ నుండి వస్తుంది. నమ్మకాలు అంటే ఎలా పనిచేస్తాయి అవి? మన బ్రెయిన్ ఎప్పుడూ ఒక సంఘటన జరిగిన వెంటనే దీని అర్థమేమిటి అని తనకు తాను ఒక క్వశ్చన్ వేసుకుంటుంది. దానికి మనమిచ్చే సమాధానమే మన నమ్మకం. రైట్. ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన అత్యంత ముఖ్యమైన విషయమేమిటంటే, నమ్మకాలు అంటే వాస్తవాలు కావు. అవి కేవలం మనం పదే పదే అనుకోవడం వల్ల మనలో ఫిక్స్ అయిపోయిన నిశ్చయభావాలు. ఓహో, అంటే ఫ్యాక్ట్స్ కాదు, జస్ట్ ఫీలింగ్స్ అనమాట. ఎగ్జాక్ట్లీ. ఈ నమ్మకాలు ఎలా ఏర్పడతాయో ఒక చిన్న పోలికతో చెప్పొచ్చు. ఒక టేబుల్ని ఊహించుకోండి. ఆ టేబుల్ పైభాగం అనేది మనకున్న ఒక నమ్మకం. ఉదాహరణకు, నేను దేనికి పనికిరాను అనేది ఒక నమ్మకం అనుకుందాం. ఓకే. ఓహో, అంటే చిన్నప్పుడు స్కూల్లో టీచర్ తిట్టడం, ఇంటర్వ్యూలో ఫెయిల్ అవ్వడం, లేదా ఎవరైనా బంధువులు విమర్శించడం లాంటివా? సరిగ్గా పట్టుకున్నారు. చిన్నప్పుడు ఎవరైనా నువ్వు చాలా యావరేజ్ స్టూడెంట్వి, నీకు తెలివితేటలు లేవు అని అనడం, లేదా ఒక వ్యాపారంలో నష్టం రావడం, ఇవన్నీ ఆ నమ్మకానికి బలాన్నిచ్చే కాళ్ళు అనమాట. రైట్. ఆ కాళ్ళు పెరుగుతున్న కొద్దీ నమ్మకం స్ట్రాంగ్ అవుతుంది. అవును, ఆ కాళ్ళు ఎన్ని పెరిగితే ఆ నమ్మకం అంత బలపడుతుంది. భవిష్యత్తులో మనం ఎలాంటి అడుగు వెయ్యాలన్నా ఈ నమ్మకాల ఫిల్టర్ గుండానే వెళ్ళాలి. అంటే మన ఎదుగుదలను అవే డిసైడ్ చేస్తాయా? సాధించడం చాలా అరుదు. లోపలెక్కడో విజయం నాకు తగినది కాదు, లేదా నేనంత అదృష్టవంతుణ్ణి కాదు అనే లిమిటింగ్ బిలీఫ్ ఉంటే ఏమవుతుంది? వాళ్లే పాడు చేసుకుంటారా? అవును, వాళ్లు అచేతనంగానే తమ ఎదుగుదలను తామే నాశనం చేసుకుంటారు. గొప్ప అవకాశాలొచ్చినా వాయిదా వేస్తారు, అతిగా ఆలోచిస్తారు, మధ్యలోనే వదిలేస్తారు. ఇది వింటుంటే అనిపిస్తోంది, మన నమ్మకాలే మనకు అతిపెద్ద అడ్డంకులు అని. మరి ఆ నమ్మకాలను మార్చడమెలా? ఆ టేబుల్ కాళ్లను ఎలా విరిచేయాలి బేసిగ్గా? దానికి కూడా ఒక పవర్ఫుల్ టెక్నిక్ ఉంది. అదేంటి? ఈ నమ్మకాలను మార్చుకోవడానికి టోనీ రాబిన్స్ ఒక అద్భుతమైన ఆయుధం గురించి చెప్పారు కదా, అదే మన పదజాలం లేదా వొకాబులరీ. వొకాబులరీ. మనం రోజువారీగా ఉపయోగించే పదాలు మన మనస్సును ఎలా ప్రోగ్రాం చేస్తాయో వింటే ఆశ్చర్యం వేస్తుందసలు. నిజమే, చిన్న చిన్న పదాలు కూడా పెద్ద మార్పును తెస్తాయి. ఉదాహరణకు, మనం ట్రాఫిక్లో చిక్కుకున్నప్పుడు నాకు విపరీతమైన కోపమొస్తోంది, నా రోజే నాశనమైపోయింది అంటాం కదా. అవును. దానికి బదులు నాకు కాస్త చికాకుగా ఉంది అంటే, లేదా నేను నాశనమయ్యాను అనడం కన్నా నేనొక సవాలును ఎదుర్కొంటున్నాను అని అనడం వల్ల మన బాడీలో కలిగే ఎక్స్పీరియన్స్ పూర్తిగా మారిపోతుంది కదా. ఎగ్జాక్ట్లీ. పదాలు కేవలం శబ్దాలు కాదు, అవి మన భావోద్వేగాలకు ముడిసరుకులు. టోనీ రాబిన్స్ దీన్ని ట్రాన్స్ఫర్మేషనల్ వొకాబులరీ అంటారు. అంటే ట్రాన్స్ఫార్మ్ చేసే పదాలన్నమాట. అవును, పదాలు మనం ఫీలవుతున్న ఎమోషను, ఇంటెన్సిటీని అమాంతం పెంచగలవు లేదా తగ్గించగలవు. దీంతోపాటు మనం మన దృష్టిని, అంటే ఫోకస్ని ఎక్కడ పెడుతున్నామనేది కూడా అంతే ముఖ్యం. ఫోకస్, ఇది కూడా బ్రెయిన్కి లింక్ అయి ఉంటుందా? ఖచ్చితంగా. మన మెదడులో రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ లేదా RAS అని ఒక నెట్వర్క్ ఉంటుంది. అది ఎలా పనిచేస్తుందంటే, మనం దేని గురించి ఎక్కువగా ఆలోచిస్తామో ఆ ఇన్ఫర్మేషన్ని మాత్రమే మన చుట్టూ ఉన్న వాతావరణం నుంచి ఫిల్టర్ చేసి మరీ మనకు చూపిస్తుంది. ఓహో, అంటే
మనం కొత్తగా ఒక రెడ్ కలర్ కార్ కొనాలనుకుంటే హ్మ్. అప్పుడు వరకు మనం పెద్దగా గమనించకపోయినా సడన్గా రోడ్డు మీద ఎటు చూసినా రెడ్ కలర్ కార్లే కనిపిస్తాయి కదా. ఆ సిస్టమ్ వల్లేనా? అద్భుతమైన పోలిక. అవును, అదే సూత్రం మన జీవితానికి కూడా వర్తిస్తుంది. మనం భయం మీద మన దగ్గర లేని వాటి మీద ఫోకస్ పెడితే మెదడు దానంతరకు అదే ప్రాబ్లమ్స్ కోసం వెతకడం ప్రారంభిస్తుంది. రైట్. నెగటివ్ విషయాలే కనిపిస్తాయి. అవును. అందుకే విజయవంతమైన వ్యక్తులు వేసుకునే ప్రశ్నల క్వాలిటీ వేరుగా ఉంటుంది. సగటు వ్యక్తులు ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు నాకే ఎందుకిలా జరుగుతుంది, నా జీవితం ఎందుకు ఇంత కష్టంగా ఉంది అని అడుగుతారు. కరెక్ట్. కామన్గా అందరూ అదే అడుగుతారు. అప్పుడు మన మెదడు ఒక సర్చ్ ఇంజిన్ లాగా పనిచేసి ఎందుకంటే నువ్వు పనికిమాలినవాడు కాబట్టి అనే నెగటివ్ ఆన్సర్స్ని వెతికి తెస్తుంది. బాపోయ్, అది చాలా డేంజర్ కదా. అవును. అదే ఒక విజేత అయితే ఈ సమస్య నుంచి నేను ఏం నేర్చుకోగలను, నేను దీన్ని ఎలా ఇంప్రూవ్ చెయ్యగలను అని అడుగుతాడు. రైట్. సో ఒకరి జీవిత నాణ్యత అనేది వాళ్ళు ప్రతిరోజూ తమని తాము అడిగే ఆ ప్రశ్నల నాణ్యతపైనే ఆధారపడి ఉంటుందని ఆయన వివరిస్తారు. వావ్, ఈ సర్చ్ ఇంజిన్ పోలిక చాలా కరెక్ట్గా సరిపోయింది. అయితే ఈ ప్రశ్నలతో పాటు ఇతరులతో మనం ఎలా కమ్యూనికేట్ చేస్తామనేది కూడా ముఖ్యమే కదా. చాలా ముఖ్యం. చాలామంది కమ్యూనికేషన్ అనగానే స్టేజ్ మీద నిలబడి అనర్ఘలంగా ఇంగ్లీష్ మాట్లాడటం లేదా ఎదుటివారిని తమ మాటల గారడితో కట్టిపడేయటం అనుకుంటారు కదా. అది చాలా పెద్ద అపోహ. అసలైన కమ్యూనికేషన్ అంటే కేవలం మాట్లాడటం కాదు, ఎదుటివారి ప్రపంచంలోకి ప్రవేశించి వాళ్ళు సమాచారాన్ని ఎలా తీసుకుంటారో అర్థం చేసుకోవడం. అంటే వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూని అర్థం చేసుకోవడమా? అవును. ప్రతి మనిషికి ఒక ప్రాథమిక స్వభావం ఉంటుంది. కొందరు లాజికల్గా ఆలోచిస్తారు, వాళ్ళకి డేటా, ఫ్యాక్ట్స్ కావాలి. రైట్. మరికొందరు ఎమోషనల్గా స్పందిస్తారు, వాళ్ళకి ఆ పని వల్ల ఎలా ఫీలవుతాం అనేది ముఖ్యం. కొందరికి సేఫ్టీ ముఖ్యం, ఇంకొందరికి రిస్క్ తీసుకోవడం ఇష్టం. ఓకే. మనం ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు వారి ప్రాథమిక స్వభావం ఏమిటని అర్థం చేసుకుని వాళ్లకు అర్థమయ్యే భాషలో మాట్లాడగలిగితే అప్పుడు కమ్యూనికేషన్ ఈజీ అవుతుంది. అవును. అప్పుడు అది ఎంతటి వారినైనా ప్రభావితం చేయగల ఒక పవర్ఫుల్ టూల్ అవుతుంది. సరే, ఇక్కడ వరకు బావుంది. మనం అంతర్గత శక్తి గురించి, నమ్మకాల గురించి, పదజాలం గురించి మాట్లాడుకున్నాం. ఇవన్నీ ఒక బేసిక్ ఫౌండేషన్ ఇస్తాయి. అవును. కానీ విజయాన్ని సాధించే ప్రయాణాన్ని మరింత ఫాస్ట్ చెయ్యాలంటే ఈ పుస్తకంలో మోడలింగ్ అనే పద్ధతిని సూచించారు కదా. కరెక్ట్. మోడలింగ్. సక్సెస్ లీవ్స్ క్లూజ్ అంటారు. అంటే ఎవరైనా ఒక రంగంలో అద్భుతమైన విజయం సాధించారంటే వారు కొన్ని నిర్దిష్టమైన పద్ధతులను పాటించే ఉంటారు. దాన్ని మనం మోడలింగ్ చెయ్యాలి లేదా ఫాలో అవ్వాలి అని చెప్పారు. అవును, అదే మోడలింగ్ కాన్సెప్ట్. కానీ ఇక్కడ నాకు తీవ్రమైన డౌట్ వస్తోంది. ఇలా ఇంకొకరిని గుడ్డిగా కాపీ కొడితే ఇక మనకంటూ ఒక ఐడెంటిటీ, ఒక ప్రత్యేకత ఏముంటుంది? ఒకరిలాగా మనం ప్రవర్తిస్తే మనం ఫేక్ అనిపించుకోమా? ఇది కేవలం ఇమిటేషన్లాగా అనిపించడం లేదా? ఇది చాలా మందికి వచ్చే లాజికల్ డౌట్. కానీ ఇక్కడ మనం మోడలింగ్ అనే పదాన్ని కొంచెం విశాలంగా చూడాలి. అంటే మోడలింగ్ అంటే ఇమిటేషన్ కాదు, గుడ్డిగా మరొకరి హెయిర్ స్టైల్ను కాపీ చేయడం, వాళ్లలాగే బట్టలు వేసుకోవడం కాదు. రైట్. నిజమైన మోడలింగ్ అనేది వారి ఆలోచనా విధానంలోని సింటాక్స్ లేదా ప్యాటర్న్స్ను డీకోడ్ చేయడం. ఓహో, మైండ్ ప్యాటర్న్స్ అంటారా? అవును. ఒక కష్టమైన పరిస్థితి ఎదురైనప్పుడు వారు ఏ ఇన్ఫర్మేషన్ ఆధారంగా డెసిషన్ తీసుకుంటున్నారు, వారి నమ్మకాల వ్యవస్థ ఎలా ఉంది, వారు తమ ఇమోషన్స్ను ఎలా బ్యాలెన్స్ చేసుకుంటున్నారు, ఇవి మనం నేర్చుకోవాల్సిన విషయాలు. అర్థమైంది. 0 నుంచి మొదలుపెట్టి ఏళ్ల తరబడి కష్టపడి ఒక కొత్త చక్రాన్ని ఎవరూ కనిపెట్టాల్సిన అవసరం లేదు కదా. అవును, ఆల్రెడీ ఉన్నదాన్ని వాడుకోవచ్చు. ఎగ్జాక్ట్లీ. ఇప్పటికే పనిచేస్తుందని ప్రూవ్ అయిన పద్ధతులున్నప్పుడు ఆ రూల్స్ని తీసుకుని దానికి మనదైన క్రియేటివిటీని యాడ్ చేసి ముందుకు వెళ్లటమే అసలైన మోడలింగ్. ఇది మనకు ఏళ్ల తరబడి వృధా అయ్యే టైంని సేవ్ చేస్తుంది. అంటే ఒక రేస్ కార్ ఇంజిన్ ఎలా పనిచేస్తుందో ఆ మెకానిజంను అర్థం చేసుకుని దాన్ని మనకు కావాల్సిన బండికి అమర్చుకోవడం లాంటిదన్నమాట. బయట ఉన్న బాడీ మనదే, కాని లోపల ఇంజిన్ పనిచేసే సూత్రం మాత్రం వాళ్ళది గదా. అద్భుతమైన ఎగ్జాంపుల్. అవును, అంతే. అర్థమైంది. ఇదే ప్రాసెస్ని ఫాస్ట్ చేసే ఇంకొక అతి ముఖ్యమైన సూత్రం గురించి కూడా ప్రస్తావించారు గదా. అదేంటంటే మానవ ప్రవర్తనను నడిపించే నొప్పి మరియు ఆనందం, అంటే పెయిన్ అండ్ ప్లెజర్ సిద్ధాంతం. ఇది చాలా విచిత్రంగా అనిపించింది నాకు. అవును, ఇది చాలా కీలకమైనది. మనం మారాలననుకున్నా ఎందుకు మారలేమో ఇది చాలా క్లియర్గా చెప్తోంది. నిజమే. ఇది హ్యూమన్ సైకాలజీలో అత్యంత ప్రాథమికమైన సూత్రం. మనుషులు ఏ పని చేసినా లేదా ఏ పని చేయకుండా ఆగిపోయినా
దానికి వెనుక ఈ రెండే ఫోర్సెస్ ఉంటాయి: ఆనందాన్ని పొందడం లేదా నొప్పి నుండి తప్పించుకోవడం. అంటే ప్రతి డెసిషన్ దీని మీదే బేస్ అయి ఉంటుందా? అవును. ఇది ఎంత బలమైనదంటే, లాజికల్గా మనకొక విషయం మంచిదని తెలిసినా మన మెదడు దాన్ని నొప్పితో లింక్ చేస్తే మనం ఆ పని అస్సలు చేయము. వావ్! చాలామంది జీవితంలో ఎదగకుండా ఒకే చోట ఆగిపోవడానికి కారణమేమిటో తెలుసా? వారు తమ బ్రెయిన్లో మార్పును నొప్పితో ముడిపెడతారు, కంఫర్ట్ను ఆనందంతో ముడిపెడతారు. దీని గురించి చాలామంది వ్యాయామం, సోఫాలో పడుకోవడం అనే ఉదాహరణ చెబుతుంటారు. కానీ మనం కొంచెం డీప్ ఎగ్జాంపుల్ తీసుకుందాం. చెప్పండి. కొందరు వ్యక్తులు నెగటివ్ వాతావరణం ఉన్న జాబ్లో లేదా టాక్సిక్ రిలేషన్షిప్లో ఏళ్ల తరబడి ఎందుకు ఇరుక్కుపోతారో దీని ద్వారా వివరించవచ్చా? ఖచ్చితంగా వివరించవచ్చు. వాళ్ళకి తెలుసు అక్కడ ఉండటం వల్ల వాళ్ళ లైఫ్ పాడవుతోందని. అయినా ఎందుకు బయటికి రాలేరు? ఎందుకు రాలేరు? ఎందుకంటే వాళ్ళ మెదడు ఆ పాత వాతావరణాన్ని ఒక రకమైన సౌకర్యంతో, అంటే ప్లెజర్తో ముడిపెట్టుకుంది. ఎందుకంటే అది వాళ్ళకి తెలిసిన ప్రపంచం. ఓహో, అలవాటు పడిపోయారన్నమాట. అవును. కొత్త జీవితంలోకి అడుగుపెట్టడం, తెలియని ఫ్యూచర్ని ఎదుర్కోవడం అనే మార్పును మెదడు ఒక భయంకరమైన నొప్పితో లేదా పెయిన్తో లింక్ చేసుకుంది. అందుకే తెలివిగలవాళ్లు కూడా తమను తాము నాశనం చేసుకునే పరిస్థితుల్లో ఉండిపోతారు. మరి ఈ ట్రాప్ నుంచి బయటపడటం ఎలా? మన బ్రెయిన్ని మనం ఎలా రీప్రోగ్రామ్ చేయాలి అసలు? మన న్యూరో అసోసియేషన్స్ను తిరగరాయాలి బేసిక్గా. అదెలా? మార్పు అనేది కష్టం, నొప్పి అనే ఫీలింగ్ నుంచి ఇలాగే ఈ నరకంలో ఉండిపోవడం నా ఫ్యూచర్కి అతిపెద్ద నొప్పి, నా ఆత్మగౌరవానికి దెబ్బ అని మెదడుకు బలంగా తెలియజెప్పాలి. ఓకే, పెయిన్ని షిఫ్ట్ చేయాలి అన్నమాట. ఎగ్జాక్ట్లీ. ఆ పాత పరిస్థితిలో ఉండటాన్ని భరించలేని నొప్పితో లింక్ చేసిన క్షణంలో మెదడు దానంతట అదే మార్పు వైపు అడుగులు వేస్తుంది. అప్పుడే మన బిహేవియర్ మారుతుంది. అద్భుతం. ఇక్కడే అసలైన పాయింట్ ఉందనుకుంటా. ఆచరణ అంటే యాక్షన్. మనం ఎన్ని సిద్ధాంతాలు తెలుసుకున్నా, నమ్మకాలు ఎంత స్ట్రాంగ్గా ఉన్నా, చివరికి మైదానంలోకి దిగి ఆచరణలోకి దిగకపోతే అవన్నీ వృధానే కదా. 100% నిజం. కేవలం నాలెడ్జ్ మాత్రమే దేన్ని మార్చదు. అది జస్ట్ ఒక పొటెన్షియల్ ఎనర్జీ లాంటిది. మోటివేషనల్ వీడియోలు చూడటం, పుస్తకాలు చదవటం చాలా సేఫ్గా అనిపిస్తుంది. కానీ యాక్షన్ తీసుకుంటేనే కదా రిజల్ట్ వస్తుంది. అవును. ఇక్కడ ఇంకో ఆసక్తికరమైన అపోహ ఉంది. విజయవంతమైన వ్యక్తులకు అసలు భయమే ఉండదని మనం అనుకుంటాం. అది చాలా పెద్ద అపోహ. కానీ ఈ అనాలిసిస్ చూశాక అర్థమయ్యేది ఏమిటంటే వారికి కూడా భయం ఉంటుంది. కానీ వాళ్ళు ఆ భయం ఉన్నప్పటికీ ఆచరణలోకి దిగుతారు కదా. ఇది చాలా ముఖ్యమైన విషయం. చాలామంది నాకు కాన్ఫిడెన్స్ వచ్చాక పని మొదలు పెడతాను అనుకుంటారు. అవును, నేను అలాగే అనుకుంటాను అప్పుడప్పుడు. కానీ ఆత్మవిశ్వాసం అనేది ఎప్పుడూ పనికి ముందు రాదు. భయాన్ని పక్కన పెట్టి కొంచెం అన్కంఫర్టబుల్గా ఉన్నా సరే పని చేయడం మొదలుపెట్టాక ఆ పని చేస్తున్న ప్రాసెస్లోనే కాన్ఫిడెన్స్ పుడుతుంది. రైట్. యాక్షన్ తరువాత కాన్ఫిడెన్స్ వస్తుంది. ఎగ్జాక్ట్లీ. ఒక ఛాలెంజ్ని ఎదుర్కొన్న ప్రతిసారి మన నాడీ వ్యవస్థ దానికి అలవాటు పడి మరింత బలంగా మారుతుంది. దీనికి తోడు మనం ఎలాంటి ఎన్విరాన్మెంట్లో ఉన్నామనేది కూడా మనని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది కదా. నెగటివ్ ఆలోచనలున్న వ్యక్తులతో మనం సమయం గడిపితే మన స్టాండర్డ్స్ కూడా మెల్లగా పడిపోతాయి కదా. ఖచ్చితంగా పడిపోతాయి. అదే, ఆశయం ఉన్న వ్యక్తులతో ఉంటే మనం కూడా అప్గ్రేడ్ అవుతాం. వాతావరణం అనేది అదృశ్యంగా మనల్ని మార్చేస్తుంది. అవును. అయితే వాతావరణంతో పాటు హ్యూమన్ సైకాలజీలో అత్యంత బలమైన డ్రైవింగ్ ఫోర్స్ ఇంకొకటుంది. ఇంకొకటుందా? అదేంటి? అదేంటంటే తనపై తనకున్న గుర్తింపుకు, అంటే ఐడెంటిటీకి అనుగుణంగా ప్రవర్తించడం. ఐడెంటిటీనా? అవును. మనిషి తన అంతర్గత గుర్తింపుకు విరుద్ధంగా ప్రవర్తించలేడు. ఒకరు తనను తాను నేను లేజీ పర్సన్ని లేదా సగటు వ్యక్తిని అని ఫీలైతే వాళ్ళు ఎంత ట్రై చేసినా సరే అచేతనంగా తిరిగి ఆ పాత ప్రవర్తనకే వెళ్ళిపోతారు. ఓహో, అంటే వాళ్ళకి వాళ్లే శాబుటాజ్ చేసుకుంటారు. కరెక్ట్. ఆ గుర్తింపును మార్చుకుని నేను నిరంతరం ఎదిగే వ్యక్తిని, ఆగిపోని వ్యక్తిని అని నమ్మిన మరుక్షణమే జీవితం దానంతటా అదే మారుతుంది. ఆ కొత్త ఐడెంటిటీ ప్రకారం పనిచేయడం చాలా సులభమైపోతుంది. వావ్, ఇది నిజంగా చాలా డీప్ థాట్ కదా. సో ఈనాటి మన విశ్లేషణను ఒకసారి సంక్షిప్తంగా చూసుకుంటే, ఇప్పటివరకు మన ఫైనాన్షియల్ పరిస్థితి, మెంటల్ కండిషన్ లేదా ప్రొఫెషనల్ స్టేటస్ ఎలా ఉన్నా సరే ఒకటే నియమం: గతం అంటే భవిష్యత్తు కాదు. ఎగ్జాక్ట్లీ. పాస్ట్ డస్ నాట్ ఈక్వల్ యోర్ ఫ్యూచర్. మనుషులకు తమను తాము నిరంతరం మార్చుకునే అద్భుతమైన కెపాసిటీ ఉంది.
మనకు కావాల్సిన ఆ అపరిమితమైన శక్తి, ఆ అన్లిమిటెడ్ పవర్ బయట ఎక్కడో లేదు, అది మనలోనే ఉంది కదా. అవును, మనలోనే ఉంది. ప్రతిరోజూ తీసుకునే నిర్ణయాల మీదే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది. ఆ భయమున్నా సరే ముందుకు అడుగు వెయ్యాలనే నిర్ణయం, సాకులు చెప్పకూడదనే నిర్ణయం, మన ప్రమాణాలను పెంచుకోవాలనే నిర్ణయం. అవును, ఇది రాత్రికి రాత్రే జరిగే మిరాకిల్ కాదు. ఇది ఒక వ్యూహాత్మకమైన క్రమశిక్షణతో కూడిన ప్రయాణం. హ్మ్. ఆ చిన్న చిన్న డెసిషన్స్ కాలక్రమేణా ఒక కొత్త పర్సనాలిటీని క్రియేట్ చేస్తాయి. ఆ కొత్త ఐడెంటిటీ ఏర్పడ్డాక విజయం కోసం పోరాడాల్సిన అవసరముండదు. అది మన న్యాచురల్ క్యారెక్టర్గా మారిపోతుంది. సరిగ్గా చెప్పారు. అయితే ఈ విశ్లేషణను ముగించే ముందు ఈ విషయాలను దాటి దీని గురించి ఆలోచించడం ఆసక్తికరమనిపిస్తోంది నాకు. చెప్పండి. మన మనసు ఎల్లప్పుడూ మన ప్రస్తుత గుర్తింపుకు లేదా ఐడెంటిటీకి తగ్గట్లుగానే ప్రవర్తించడానికి ట్రై చేస్తుంది అని మనం తెలుసుకున్నాం కదా. అవును. మరి అలాంటప్పుడు ఎవరైనా వదిలేయాలనుకుంటున్న వాళ్ల పాత జీవితానికి లేదా పాత గుర్తింపుకు వాళ్లని మళ్లీ మళ్లీ కట్టిపడేస్తున్న అతి చిన్న కనీసం గమనించని ఆ సీక్రెట్ హ్యాబిట్ ఏముంటుంది? వెరీ ఇంట్రెస్టింగ్ క్వశ్చన్. మనకి తెలియకుండానే మన ఎదుగుదలను ఆపుతున్న ఆ సైలెంట్ ప్యాటర్న్ ఏమిటి? దాని గురించి ఒక్కసారి విశ్లేషించుకుంటే నిజంగా అద్భుతమైన సమాధానాలు దొరుకుతాయి కదా. ఖచ్చితంగా అది ఆలోచించాల్సిన విషయమే. సో ఈనాటి లోతైన విశ్లేషణలో మాతో పాటు ఈ అద్భుతమైన కాన్సెప్ట్స్ పట్ల ఇంత స్పష్టమైన అవగాహన పెంచుకున్నందుకు ధన్యవాదాలు. మరో ఆసక్తికరమైన అంశంతో మళ్ళీ కలుద్దాం.